శోభాస్ కిచెన్ గార్డెన్. ఈరోజు ఇంట్లోనే మనం రెస్టారెంట్లో లాగా నూడిల్స్ ఎలా రెడీ చేసుకుందామో చూపిస్తాను. స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ట్రై చేయండి మీరు కూడా. చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఎందుకంటే ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అయితే సరిపోతుంది. వీటిని ముట్టుకుంటే గట్టిగా ఉండాలి, పూర్తి మెత్తగా ఉడకద్దు. ఒక 80% ఉడికినాక వీటిని మనం వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకుంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి నూడిల్స్ ఉంటాయి. వీటి మీద మనం వెంటనే చల్లటి నీళ్ళు పోస్తే నూడిల్స్ అనేటివి ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా పొడి పొడిగా చాలా బాగా వస్తాయి. పొడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం కొంచెం అటు ఇటు కదిలిస్తే ఇంకా కొంచెం వాటర్ ఉన్నది కూడా కిందికి దిగుతుంది. సన్నగా తరుగుకున్న గార్లిక్, అల్లము, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి సన్నగా. ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, ఎండుమిర్చి ఇవి వేసుకొని ఇవి కొంచెం రాస్మెల్లిపోగానే క్యాప్సికము, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికము, క్యారెట్, ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏవైనా మనకు ఇష్టం ఉన్నాయి వేసుకోవచ్చు. బీన్స్ అవి ఇవి. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం బీన్స్, అల్లం తరుగు ఇవి వేసి మంచిగా రాస్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిన నూడిల్స్ ఇవి ఇందులో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ వీటికి పట్టే విధంగా అంత ఈవెన్గా కలుపుకోవాలి. ఇందులోకి మ్యాగీ మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి. తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇది వేసుకుంటే మనకు కొంచెం స్పైసీగా, కారకారంగా, తీతిగా మంచిగా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మొదటిసారి చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఒక స్పూన్ సోయా సాస్ వేసుకొని అంతటికి కలిసే విధంగా మంచిగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనం కొత్తిమీరతోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ నూడిల్స్ రెడీ. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడం. టేస్టీ నూడిల్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, పర్యావరణాన్ని రక్షించండి.